సమ్మర్ స్టార్ట్ అయింది. ఎండలు మండిపోతున్నాయి. జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. డీహైడ్రేషన్ నుంచి కాపాడుకోవడానికి చల్లటి పానీయాలు ఎక్కువగా తీసుకుంటున్నారు. దీంతో చెరుకు రసం, జ్యూస్ స్టాళ్లకు గిరాకీ పెరిగింది. సిటీలో ఎండలు మండిపోతున్నాయి. పగలు బయటకు రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఎండవేడి నుంచి రిలీఫ్ కోసం జ్యూస్ స్టాళ్లకు క్యూ కడుతున్నారు. దీంతో జ్యూస్ వెండర్స్ కూడా వెరైటీలతో కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. కర్రబండ్ల జ్యూస్ సెంటర్లు సిటీలో ఇప్పుడు అట్రాక్షన్ గా మారాయి. వెరైటీగా తయారు చేశారు ఈ చెరుకు రసం బండిని. ప్యూర్ వుడ్ తో తయారు చేసిన ఈ చెరుకు బండికి కరెంట్ అక్కర్లేదు. కర్రను చుట్టూ తిప్పితే చాలు చెరుకు రసం వస్తోంది. ఇలా కర్రబండ్ల జ్యూస్ తో కూడా ఉపాధి పొందుతున్నారు. కర్రబండి తిప్పుతూ చెరుకు రసం తీస్తున్న ఇతని పేరు హనుమంత్. మహబూబ్ నగర్ జిల్లా మంగనూరు. బతుకు తెరువు కోసం హైదరాబాద్ విచ్చేసిన అతను మేస్త్రిగా కొంతకాలం పనిచేశాడు. షిరిడి నుంచి 37,000కు కర్రబండి కొనుగోలు చేసి చెరుకు రసం అమ్ముతూ ఉపాధి పొందుతున్నాడు. ఇది రోజు వచ్చేసి మా కూలి మాకు వస్తుంది. అది వారం దాకా చేసి అయ్యాతి అని చేయి చాపాలి. ఇది అలాంటి పొజిషన్ కాదు. వచ్చిన రూపాయి తీసుకోవడం, జేబులు వేసుకోవడం, బండి చెరుకు తెచ్చుకోవడం, నడిపించుకోవడం. ప్రస్తుతానికి ఇప్పుడు అయితే పర్వాలేదు, బాగానే ఉంది. మా కూలి మాకు వస్తుంది గిట్టుబడి, నష్టం లేకుండా. జనరల్గా అంటే ఇప్పుడు మన దేశంలో లేవు సార్. ఇది యాక్చువల్గా ఇప్పుడు మనకు ఒక సంవత్సరం అవుతుంది వచ్చి. పోయిన సంవత్సరం శివరాత్రికి 4 బండ్లు బిహెచ్ఎల్లో స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత ఇప్పుడు దాదాపుగా ఒక 300 బండ్ల దాకా అయినాయి. హైదరాబాద్ చుట్టుముట్ట అయినాయి, కానీ హైదరాబాద్ సెంటర్లో మాత్రం లేవు. ఎందుకంటే దీనికి సరిపోయిన ప్లేస్ లేదు. వెరైటీ కర్రబండి చెరుకు రసం తాగేందుకు జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్యూర్ వుడ్ ఆధారంగా తీసే చెరుకు రసం బాగుందంటున్నారు. చెరుకు రసం ఇప్పుడు రోడ్డు పైన వితౌట్ ఏమన్నా పవర్తో నడవకుండా, కరెంటుతో లేకుండా, ఎటువంటి రిసోర్స్ లేకుండా ఈ సిస్టమ్ పెట్టారు. తాగినప్పుడు మనకు హెల్త్ పరంగా, ఆరోగ్యపరంగా ఇది చాలా మంచిదని చెప్పేసి నా యొక్క ఆలోచన. ఇది చాలా న్యాచురల్గా ఉందండి. ఇక్కడ మేము డైలీ ఇక్కడే లింగంపల్లిలో ఉంటాము. డైలీ ఆఫీస్కి వెళ్తూ ఉంటాము, రెగ్యులర్గా తాగుతుంటాం. అంటే మిగతా నార్మల్గా ఇంతకుముందు చెరుకు బండ్లు ఏంటంటే మెషిన్తో చేస్తారు, అవి కెమికల్స్, అవి ఆయిల్ వాడుతుంటారు దాంట్లో. దానివల్ల ఏమైనా కలుషితం అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది కంప్లీట్ న్యాచురల్. అది మనకి చూస్తుండగానే మన ముందే పిండిస్తారు కదా. సో మాకు మంచిగా అనిపించింది. అండ్ వీళ్ళు ఐస్ ఏం వాడరు, లెమన్ కొంచెం వాడతారు, బట్ ఐస్ ఏం వాడరు కాబట్టి తాగడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ అని మేము ఫీల్ అవుతున్నాము అని. మండిపోతున్న ఎండలు ప్రజలకు నరకం చూపిస్తుంటే జ్యూస్ వెండర్స్ కి కాసులు కురిపిస్తున్నాయి.